విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సంపద సృష్టిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. నెలకు కనీస వేతనం 35,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 35,000కి పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఏఐటీయూసీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, కార్మికుల వేతనం 35,000తో పాటు ఇంకా ఏ డిమాండ్లను ఈరోజు మీరు ప్రస్తావిస్తున్నారు? ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం మేము 35,000 రూపాయలు అడగడానికి కారణం ఏంటంటే, వారి కనీస వేతనం నిర్ణయించి 16 సంవత్సరాలు అయిందండి. ఇవాళ ఈ రాష్ట్రంలో మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు తమ జీతాలు 3 సార్లు పెంచుకున్నారు. ఏదైనా ఒక కార్మికుడు తన కుటుంబాన్ని నడపాలి అంటే కనీస ఖర్చులు కావాలి. ఆ పిల్లల ఖర్చులు కానీ, వైద్యం కానీ, తల్లిదండ్రులకు కానీ, వాడికి జీవనాధారం కానీ, ఆహారానికి కానీ, దీని అన్నిటికీ ఒక కుటుంబం నడవడానికి 35,000 రూపాయలు కావాలని నిపుణులు చెప్తూ ఉన్నారు. దాని ప్రకారమే మేము 35,000 అడుగుతున్నాం. నిజానికి సుప్రీంకోర్టు సమాన వేతనాలు సమాన పని అని చెప్పింది. మేము ఈవేళ ఎంత అడగాలి? ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చేసే పని అదే పని పర్మనెంట్ కార్మికుడు చేస్తే అతను 1,00,000 ఇస్తున్నారు, వీడికేమో 10,000 ఇస్తున్నారు. మేము ఆ 1,00,000 కనీసం దేవుడి అడుగు 30,000 అయినా 35,000 అయినా ఇమ్మని అన్నాం. దాంతోపాటు ఇవాళ స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ కార్మికులు పోరాట సాధించినటువంటి పిఎఫ్ చట్టం కానీ, ఏసెట్ చట్టం కానీ చట్టాలు అయితే ఉన్నాయి, అమలు సరిగా లేదు. అమలుకు సంబంధించి కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా ఎగవేతకు పాల్పడుతూ ఉన్నారు. అడిగే నాదులు లేడు. సరే, కార్మికుడు ఫిర్యాదు చేస్తే ఆ కార్మికుడిని ఉద్యోగం తీసేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో చాలా శబ్ద వాగ్దానాలు చేశాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. ఆ సంపద సృష్టికి మూలకారకులు ఎవరు? కార్మిక వర్గం, అసంఘటిత రంగ కార్మిక వర్గం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారు, మూసేస్తున్నారు. అందులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి నిజవేతనం చెల్లించట్లేదు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం అని తీసుకొచ్చింది మొదట ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయనే ప్రపంచ బ్యాంకు సీఈఓనని చెప్పి ఆయన ఈ విధానాలని, అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ముందు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అవుట్సోర్సింగ్ విధానం, కాంట్రాక్ట్ విధానంతో కార్మిక వర్గాన్ని దోచుకు తింటున్నాయి పాలక వర్గాలు. దేశవ్యాప్తంగా కూడా కార్మికులు ఏదైతే కార్మిక నాయకులు గత కొన్ని దశాబ్దాల ముందు నుంచి పోరాటి సాధించుకున్నటువంటి న్యాయమైన కోరికలు తీర్చమని మేము చెప్తున్నాం. అందులో భాగంగానే విశాఖపట్నం ఏఐటీసీ జిల్లా తరఫున ఈ విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఈ చర్య తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకొంచెం ఎత్తుగా చేసి, బీభత్సంగా చేసి ప్రభుత్వాలను పడిగట్టే విధంగా చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు సంపదను సృష్టిస్తామని చెప్పారని, ఆ సంపదను సృష్టించేందుకు మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులని, అటువంటి కార్మికులకు కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా బతుకుతారని చెప్పి ఇక్కడున్న ఏఐటీయూసీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కింద 35,000 రూపాయలు ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సీఎం చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్తామని ఇక్కడున్న సిపిఐ నేతలంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.